అట్లనే మనిషి జన్మ అనేదే చాలా రేర్. దాంట్లో మనకి చిన్ని చిన్ని విషయాల గురించి మనం టైం వేస్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా వీటిని మనము ఉపయోగించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న స్టోరీ చెప్తాను, అర్థమవుతుంది మంచిగా ప్రేక్షకులందరికీ కూడా. ఒకసారి ఒక మినిస్టర్, రాజుగారు ఒక మినిస్టర్ ఒక తప్పు చేశాడు. అయితే పాపం ఆయన చాలా కఠినమైన శిక్ష ఇవ్వలేకపోయాడు, అలా అని శిక్షించకుండా వదలలేకపోయాడు. అయితే ఏమనుకున్నారు రాజుగారు అంటే, ఒక 1000 గేట్స్ 1000 డోర్స్ ఉన్న ఒక పాడుబడ్డ ప్యాలెస్. ఓకే. ఆ 1000 డోర్స్ లో ఒకటే ఒక డోర్ దగ్గర తాళం ఉంది, ఓపెన్ ఉంది. మిగతా 999 డోర్స్ లాక్ ఉన్నాయి. ఈ మంత్రిని బ్లైండ్ ఫోల్డ్ చేసేసారనమాట. ఇలా కళ్ళ గంతులు కట్టేసి ఆ డోర్ ఎక్కడుందో ఎతికి దాన్ని ఓపెన్ చేసుకుంటే బయటికి రాడు, అంతే శిక్ష. ఓకే. లోపల పంపించారు, డోర్ లాక్ వేసేసారు. ఒక 1 2 3 4 5 6 7 100 200 300 400 500 600 700 800 900 920 950 970 990 999 డోర్ దగ్గరకు వచ్చారు. అన్ని లాక్డ్ ఉన్నాయి. ఒకటే ఒక డోర్, ఇంకా లాస్ట్ డోర్, ఇంకా 1000 డోర్ ఓపెన్ అయ్యే డోర్ ఉంది. ఎప్పుడైతే ఆ డోర్ దగ్గరికి వెళ్తున్నారో ఒక చిన్న ఈగ వచ్చి ముక్కు పైన వాలిందన. అయితే అది ఈగ వాలేసరికి ఈయన ఇలా 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 అనుకుంటూ ఆ 1000 డోర్ ని దాటేసి మళ్ళీ ఫస్ట్ డోర్ దగ్గరికి వచ్చేసారు. అయ్యో. అప్పుడేంటి మళ్ళీ 999 తిరగాలి. అట్లా మానవ జన్మ, a human life is a door which is open for liberation. ముక్తి పొందడానికి లేదా భగవంతుని చేరుకోవడానికి, శరణాగతి చేసి భగవంతుడి యొక్క కైంకర్యం చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం మానవ శరీరంలో ఉంది. కాబట్టి దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి.